దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో నీ నామమును బట్టి ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆత్మ నడిపింపు నాకు మాకు తోడుగా రక్షణగా దయచేసినందుకు వందనాలు ప్రభా. సమయంలో నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా, నీ లేఖనమును చేతపట్టి నీ బిడలి ఎదుట ప్రభా, నీ ఎదుటకు వచ్చి నీ బిడలి ఎదుట నిలుచున్నాను. నన్ను నా తలంపులు మరుగు చేయండి ప్రభా. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానం సరిపోదు. నీ సేవకుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి ప్రభా. నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకొని మీరే నీ బిడ్డలతో మాట్లాడి ఈ కడవరి దినాలలో నాయన వెలుగును గూర్చిన వార్త మనుషులకి ఎంతో అవసరం ప్రభా. అటు వార్తను ప్రతి వారు పొందుటకు నీ ఆత్మ నడిపింపు దైత్యమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వెలుగు వార్త. ఈ వెలుగు వార్త ఇప్పుడుది కాదండి. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ఒక రోజు కూడా ఆగకుండా ప్రకటించబడుతూనే ఉంది వెలుగు. ఎస్, ఆనాడు దేవుడు సృష్టించిన ఆ వెలుగు ఈనాటి వరకు కూడా అది ఆగలేదు, ఆగదు కూడా అనేది మనం గ్రహించాలి. వాక్య గ్రంథంలో చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయం 18వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఈ వెలుగు వార్త ఎటువంటిగా, ఏ రీతిగా కొనసాగుచున్నది అని మనం గమనిస్తూ ఉంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరిచెదను, నీవును నాతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడన్లను ఆ వాడలో దేవునికి మహిమ కలిగా. మొదట నిబంధన ప్రియులారా నోవాహుతో నిబంధన చేశాడు. అయితే అదే ఆది కాండములోనే 9వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ నిబంధన అనే పదమును మనం ఒకసారి గ్రహిస్తే, మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. ప్రభునందు ప్రియులారి, నిబంధన దేవుడు ఏ రకంగా చేశాడో ఆ నిబంధనకు ఎవరైతే కట్టుబడి జీవిస్తున్నారో వారికి నిత్యము దేవుడు తోడై ఉంటాడనేది సెలవిచ్చిన వాక్యం. అదే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ నిబంధన వెలుగుతో కూడిన నిబంధన, నార్మల్ కాదండి, వెలుగు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీవు దేవునికి ఆశీర్వాదముగా లేదా దేవునికి నిబంధనకు లోబడి నువ్వు దీవించబడుతున్నావు, ఎప్పుడు దేవుడు నీ మీదకు కర్మకాలి, నేను ఓపెన్గా మాట్లాడుతానండి, కర్మకాలి ఎవరైనా నిబంధనకు లోబడిన వారు, నిబంధనకు విధేయతలుగా ఉన్నవారిని శపించడం కానీ, ద్వేషించడం కానీ, దూషించడం కానీ ఎవరైనా అంటే చూడండి, వారి టైం మూడినట్టే లెక్క. దేవుడిగా మన భాషలో చెప్తున్నాను. అలాగే ప్రియులరా, మనం చూడండి ఆది కాండములోనే 17వ అధ్యాయం 5, 9 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడిను, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులరా,
ఇక్కడ దేవుడు అబ్రహాముని నిబంధన కర్తగా నియమించాడు. ఒక నిబంధన కర్త అవసరం. అది అబ్రహామున 9వ వచనం చదువు 17:9లో, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారిని తరములలో నీ సంతతియు నా నిబంధనను చూసారంటే నిబంధన నీవే కాదు, నీ బిడ్డలకు ఈ సైన్ లింకు కొనసాగుతుండాలి. ఎందుకంటే ఇది సముద్రంలో నీరు ఆకాశముకు ఆవురై వెళుతుంది, అది వచ్చి నదులు నింపుతుంది, వర్షం రూపంలో దిగి నదులందరూ నింపి మరలా సముద్రంలోకి ఏరై పారుతుంది. అంటే నదులతో నుంచి కూడా తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతున్నాడు దేవుడు? మనుషులు తాగ్గా మిగిలిన వాటర్ని, నీళ్లను నదిలోని మరలా విడిచిపెడుతున్నాడు. ప్రియులారా, నీళ్లు మనిషి శరీరంలో ఉన్న నీళ్లు, మనిషి తాగు నీళ్ళు అన్నీ కూడా భూమిలోనే కలిసిపోవాలి. కాబట్టి ఈ నీళ్లు ఎక్కడైతే పుట్టినయో మరలా అక్కడికే చేరవలుతున్నాయి. నీవు ఎక్కడి నుంచి వచ్చావో మరలా అక్కడికే వెళ్ళాలి. ఇది దేవుని సృష్టి యొక్క రహస్యం. అందుకే నిబంధన రహస్యంలో నువ్వు జీవించబడాలి. అలాగనే 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 28:4లో మాట్లాడుతున్న దేవుడి మాట, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రాహాముకును అనుగ్రహించిన ఆశీర్వాదములు దయచేను గాకాని దేవుని ప్రియులరా. చూసారా, అంటే అబ్రహాము చేసిన నిబంధన, వెలుగును రక్షణ మార్గము ఒక నిబంధన కలిగి అబ్రహాము కొనసాగించి తన పిల్లలందరూ కూడా అదే కొనసాగించి ఏమాత్రం తేడా చేస్తే మనకు తెలిసింది కదా ఏమైందో. 1 కాదు 2 కాదు 430 సంవత్సరాలు నిబంధన ఉంది, కానీ దాన్ని ఏం చేశాడు? ఆపేశాడు. దానికి అడ్డముగా దేవుడు ఒక నిబంధన చేశాడు. నువ్వు నన్ను ప్రార్థించు, నన్ను కోరు, నన్ను మొక్కు, నన్ను ఆయతకు స్మరపెట్టు, అప్పుడు కానీ నేను నిన్ను దీవించునని. నీవే కాదు మారం వేసి కూర్చోటం, ఆయన కూడా తెలుసు. ఆయన అసలు ఆ క్రియను మారవేయటం అనేది, నువ్వు ముందుకెత్తం అనేది సాతానుగాడు చేసిన క్రియ అయినప్పటికీ అది దేవునికి అనుకూలంగా నీవే కళ్ళు చూపించావు. అదే దేవుడు నువ్వు చేసిందే నీకు అప్లా చేస్తున్నాడు, కానీ కొత్తగా ఆయన ఏమి సృష్టించడు. అలాగే ఆదికాండంలోనే 49:8-10 మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలను చూద్దాం. 49:8 ఆదికాండం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. అంటే నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలిపడదు. ప్రియులరా, ఎందుకు దేవుడు అంటాడంటే వారందరూ అర్హులుగా లేకపోయారు, నిబంధన కలిగి ఉన్నారు. నిబంధనకు అనుకూలంగా జీవించిన వారిని తన తోడబుట్టిన వారి ఎదుటే మోకాళ్ళొంజిలా చేస్తాడు దేవుడు. అందుకే శత్రువు నీ ఇంట్లో ఉండొచ్చు, ప్రేమించేవాడు కూడా నీ ఇంట్లో దేవుడే పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ప్రేమించేవాడు నీ ఇంట్లో ఉంటాడు, శత్రువు నీ ఇంట్లో ఉంటాడు. బయట నుంచి ఎక్కడ రారండి, మన మధ్యనే ఉంటారు, మనతో ఉంటారు, మన రక్త సంబంధులై ఉంటారు. ఎంత విచిత్రం దేవుడు, ఎంత గొప్ప కార్యం చేసేవాడు. ప్రియులారా, 10వ వచనం 49:10 షీలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు. అంటే దేవుడు తన ప్రయాణము చూపించే వరకు ఆయన చేతిలో దండము తొలగిపోదు అని దేవుడు చెప్తున్న మాటను చూస్తా. అంటే నిబద్ధత ఎంత గొప్పదో నిబంధన కూడా అంత, దానికంటే రెట్టింపు కలిగింది. నిబంధన ఎంత గొప్పదో నిబద్ధత అంతే గొప్పదంటే నువ్వు కోరుకునే విశ్వాసముతో చేసిన పని కూడా అలాంటిదే. నిబద్ధత అంటే నువ్వు చేయవలసిన పని గురి. ఎస్, చూడండి, సంఖ్య 2 సమూయేలు గ్రంథము ఆదికాండం పక్కనే 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనములు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న గొప్ప విషయాలు, దీనికి అర్థము, ఈ నిబద్ధత, ఈ నిబంధన, ఈ వెలుగును కూర్చున్న వార్త గురించి ప్రభు చెప్తున్న మాట చదవమ్మా. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నా సంతతి వారు దేవుని
దృష్టికి అనుకూలే. చూసారా ఎంత గొప్ప మాట, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలరే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయును. దేవునికి పూర్ణ అనుకూలము, అది నా అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా దేవుడు చైన్లు సంవత్సరాలు పెరిగే కొలది నిబంధన మాత్రం మేరట్లేదు. ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. దేవదేవుడు ఎంత సృష్టి ఆత్మీయత చూడండి. మనిషిని ప్రేమించే వారిని హెచ్చించాడు, సాతానుకు లోబడిన వారిని, ఎదురీ తిరిగిన వారిని ఆయన ఏమి చేయలేదు. వారి ఎదురైతే ఏదైతే వారి నోటి నుంచి వచ్చిందో మాటలు క్రియలు తిరిగి వారి మీదే అప్లా చేస్తున్నాయి. దేవుని యొద్దకు వెళ్ళి వెనక తిరిగిపోతున్నాయి. నీ నోటి నుంచి వచ్చే మాట నువ్వు స్వీకరించాలి తప్ప అవతల వాడు స్వీకరించకపోతే దానికి సమాధానం ఎవరో? అవే దురాత్మలు. అందుకే ప్రియులారా, వ్యాధి మనలోకి వచ్చినప్పుడు ఆ వ్యాధిని మనం గమనించకపోతే ఆ వ్యాధి నిన్ను తినేస్తుంది. అదిగే చెద ఎటువంటిదో మీ అందరికీ తెలుసు. చెద ముందు ఒక పురుగుగా పడుతుంది, తర్వాత 100 పురుగులు ఇల్లంతటి చెద పడుతుంది. సాతానుగాడు చెద కంటే ప్రమాదకరమైన వాడు. ఎస్ ప్రియులరా, మీరు మరి గ్లాసు మీద నూనె వేసి నడవగలరేమో, కానీ వాడేసే అడుగులు చాలా ప్రమాదకరమైనవి. దానికి మనం గమనించే లూకా సువార్త కొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. లూకా ఈ నిబంధన దేవుడు ఎంతవరకు తీసుకొచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 30-32 చదువుతున్నప్పుడు, మేమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృపణ పొందుతివి. అంటే అప్పటికే ఈమెకి ఇతురువాక కాకుండా కొంచెం ఆలోచన తేడా కనపడుతుంది శరీరంలో కొంత. ఇప్పుడు మీకు తెలుసు కదా, చిన్నులు అంటాం కదా, అంటే మనిషి గర్భము దాల్చిందని మాటను తెలుగులో చిన్నులు అంటారు, అంటే గర్భము దాల్చింది. ఈ మరియా దాల్చింది అని ఆమెకి కనపడినప్పుడు ఆందోళన చెందుతుంది. అందుకే నీవు పరిశుద్ధాత్మ వలన ఏం చెందుతావు? కృపణ పొందుతివి. అంటే పరిశుద్ధాత్మ చేత నీవు దీవించబడ్డావు అని. ఆశీర్వాదం కాదు అక్కడ అంటున్నాడు. తర్వాత 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని. చూసారా, నీ గర్భమున నువ్వు ఆందోళన చెందుతున్నావు. ఆందోళన కారణము సృష్టికర్త దేవదేవుని కుమారుడే నీ గర్భములో ఉన్నాడని చెప్పగానే ఒకసారి ఉలుక్కుపడింది మరియా. కంగారు పడకు మరియా, భయపడకు మరియా అని దూత ధైర్యపరిచింది. ప్రియులారా, ఈరోజు నీవు నేంటి వారు దేవుని వెలుగును, దేవుని యొక్క నిబంధనకు, ఆయన వాక్యానికి, ఆయన మాటలకు ఎవరమైనా కానీ సృష్టికర్త వెలుగుకు నువ్వు లోబడితే ఆ వెలుగులో నువ్వు భాగస్తురాలువే అనే మాటను ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. ఎవరితో? మరియతో మాట్లాడుచున్నాడు. ప్రియులరా, మరియా పితరులు చేసిన నిబంధన ఇప్పుడు మరియా ద్వారా నెరవేర్చుతున్నారు. ఇక్కడ నెరవేర్పులోకి వచ్చింది కొన్ని 100 సంవత్సరాల తర్వాత. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చదువుతున్నప్పుడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా
దేవునికి అంటే నిబద్ధత కలిగిన వారి పట్ల నిబద్ధత, భక్తి, భయము కలిగిన వారి పట్ల వెలుగుతో నింపుతానంటున్నాడు. అంటే నీ పితరులు ఇక్కడ ఆనాడు భక్తులైన వారు ఆదాము గాని యాకోబు గాని, ఏవండి చూడండి, ఇక్కడ ఆదాము అనగా ఆదాముకు పితరులు దేవదేవుడే. అయితే అబ్రహాముకు పితరులు ఉన్నారు, యాకోబుకు పితరులు ఉన్నారు, ఇసాకుకు పితరులు ఉన్నారు, ఏసేబుకు పితరులు ఉన్నారు. ఏమంటే ఇక్కడ మనం చెప్పుకున్న భక్తులందరికీ పితరులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? మా పితరులైన మా దేవా, మా పితరులైన మా దేవా అని ప్రార్థించిన వారై ఉన్నారు. ప్రియులరా, ఈ వాక్యమును మనం గమనించే వారంగా ఉండాలి. మన పితరులు వెలుగుతో నింపబడ్డారు. మన పితరులు వెలుగు కలిగిన దేవుని ఆరాధించారు. వారు నిబంధన కలిగి ఉన్నారు. నిబంధన నీకు కూడా ఇచ్చేళ్ళరు. ఆస్తులే కాదండోయ్, అంతస్తులే కాదండోయ్, జ్ఞానమే కాదండోయ్. నిబంధన, వెలుగుతో కూడిన నిబంధన, విశ్వాసంతో కూడిన నిబంధన, భక్తితో కూడిన నిబంధన, ఆదరణతో కూడిన నిబంధన, ఆత్మతో కూడిన నిబంధన, ఆసక్తితో కూడిన నిబంధన మనందరికీ మన పితరులైన వారికి. అందుకే మూలలు మనం వెతకాలి. మన పితరులు చేసిన ప్రార్థన ఏంటి, వారి జీవించిన జీవితం ఏంటి, వారి నడిచిన నడకేంటి, వారి దేవునితో ఎలాగ నడిచారు, మనం ఎలా నడుస్తున్నాం, ఒక్కసారి మనలో మనం ప్రశ్నించుకుందాం. ఎవరో ప్రశ్న నువ్వు మీద పెట్టుకోకు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీకు రక్తము పంచిన వారి యొక్క ప్రశ్న ఏంటో ఒకసారి గ్రహించు, అక్కడే ఆన్సర్ దొరికేస్తుంది. ఎస్, అంతే తప్ప మరొకటి కాదని గ్రహించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు సమయంలో మనందరికీ అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నిబంధన, వెలుగుతో కూడిన నిబంధన. మొదటి నిబంధన ఉంది, అది వెలుగును ఆ నిబంధనలో ప్రవేశపెట్టావు. ఆ వెలుగును, నిబంధనతో కూడిన వెలుగు ఆనాడు మా పితరుల కానించి ఈనాటి మా బిడ్డల వరకు, మా వరకు కూడా కొనసాగించుచునే ఉన్నావు. ఎక్కడ నిబంధన మేరలేదు, ఆపలేదు దేవా. ఆ నిబంధన మా పట్ల, మా ఆలోచన పట్ల, మా క్రియల పట్ల, మా చేతి పనుల పట్ల, మా రాకపోకలు, మా ప్రయాణం పట్ల, మా బిడ్డల పట్ల, వారి ఆలోచనల పట్ల, మా యొక్క క్రియలు అన్నిటి పట్ల నిబంధనతో కూడిన వెలుగును మా మీద కుమ్మరించుచున్న ఓ ప్రభువా, నీ స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, మా మధ్యకు వెలుగుతో, మహిమతో నాయన తీర్మానమును కలిగి, ఆ తీర్మానముతో మా మధ్యకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా, నీ కొందనాలు. మా బిడ్డల పట్ల, మా దేశం పట్ల, మా ప్రజల పట్ల అందరకు తండ్రి, పట్టణమందు క్రిస్మసే, పల్లి యందు క్రిస్మసే నాయన, ఊరు యందు, పట్టణమందు, దేశమందు క్రిస్మస్, పట్టణమందు క్రిస్మస్, పల్లి యందు క్రిస్మసే, లోకమంతా క్రిస్మసే ప్రభా. నీ క్రిస్మస్ వేడుకను ఘనముగా, సంతోషముగా, హృదయముతో, వెలుగుతో, నిబంధనతో అందరూ జ్ఞాపకం చేసుకుని జీవించగల కృపను పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి కాపుదల నాకు మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని మా రక్షకుడును యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయం, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి ఆయన సిలువ రక్తంలో కడగబడి ఆయన రాజ్యముకి ఎత్తబడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.